మానస, గుడ్ ఈవినింగ్ నువ్వు యా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు. నీదేంటి? ఎం ఫార్మసీ కదా? ఎం ఫార్మసీ. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడన్నావు? చిగిచేర్ల సార్, ధర్మవరం దగ్గర చిగిచర్ల. Yes. ఓకే, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో వచ్చావు. అవును సార్. రైట్. సో ఇప్పుడు నువ్వు సైన్స్ స్టూడెంట్వి, నీకు ఆంథ్రోపాలజీ, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో కంప్యూటర్ అప్లికేషన్స్, ఆమెమో ఎంఏ ఆర్ట్స్, తర్వాత ఆమెమో బిఏ ఆర్ట్స్ సబ్జెక్ట్స్తో వచ్చారు వాళ్ళు. Yes. అయితే వాళ్ళకి నీకు ఏమన్నా డిఫరెన్స్ నువ్వు ఫీల్ అయ్యావా ఎప్పుడన్నా క్లాస్లో? Sir, అంటే సైన్స్ నుంచి వచ్చాను నేను, నాకు ఇవన్నీ తెలిసినవే జరుగుతూ ఉన్నాయి, లేకపోతే నాకు ఇది ఈజీగా ఉంది, లేదంటే నేను ఏమన్నా కొత్తదనం ఇచ్చేదానికి ఏమన్నా ప్రయత్నం చేశాను? డిఫరెన్స్ మెయిన్ గా ఏంటంటే సార్, టర్మినాలజీ ఫెమిలియారిటీ ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ తో, అది బెనిఫిట్ ఒకటి. బట్ ఆంథ్రోపాలజీ ఏంటంటే న్యూ పర్స్పెక్టివ్ ని యాడ్ చేసింది సార్ నా సైన్స్ నాలెడ్జ్ కి. సో సైన్స్ బియాండ్ ఆంథ్రోపాలజీ ఉందని నేను తెలుసుకున్నాను సార్. సో ఇట్స్ ఆల్ వర్క్ విత్ దిస్ జాగ్రఫీ, కల్చర్ అండ్ ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్స్ ద సైన్స్ అనేది నేను నేర్చుకున్నాను సార్. అంటే ఒక ధైర్యం, సైన్స్ స్టూడెంట్ గా హాఫ్ ఆఫ్ ద సిలబస్ మనకు ఆంథ్రోపాలజీలో సైన్సే ఉంటది, మిగతాది నామెన్క్లేచర్ అంతా మనకి తెలిసిందే ఉంటుంది, ఫెమిలియారిటీ వల్ల familiarity ఉంటుంది. భయం అనేది ఉండదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అనేది ఒక ధైర్యం సార్. Okay. బట్ మీ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం సైన్స్ డెప్త్ గా నేను నేర్చుకున్నానని భావిస్తాను సార్. ఎందుకంటే ఎంత చదివినా మనకి చాయిస్ లో ఇవి ఉంటాయి, మన పీజీలో ఏదైనా కానీ, ఇక్కడ మాత్రం మొత్తం చదవాల్సిందే. సో ప్రతి ఆస్పెక్ట్ అంటే దాన్ని కష్టంగా ఫీల్ అయ్యావా, లేకపోతే ఇష్టంగా ఏమైనా తీసుకెళ్ళదని ప్రయత్నం చేసావా? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందే అంటే లైక్ అన్ని తెలుసుకోవాలి, మన చుట్టూ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ అనే ఒక ఇంట్రెస్ట్ తో నేను స్టార్ట్ చేశాను సార్. సో 1 year మొత్తం నేను రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా మొత్తం సబ్జెక్ట్ నేర్చుకోవడానికే ఐ విల్ ఫోకస్ ఆన్ దట్ ఓన్లీ సార్. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ నాలెడ్జ్ తో ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలన్న టైంలో మీరు వచ్చారు సార్, నిజంగా దేవుళ్ళలాగా చెప్పొచ్చు. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్, ఫైన్ చేసి సబ్జెక్ట్ ని మొత్తం హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఎగ్జామ్, దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను సార్. నాకు ఎటువంటి స్ట్రెస్ అలాంటివి ఏం లేదు సార్. ఇంకో కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, మీరు ఎప్పుడు చెప్తుంటారు దట్ ఎగ్జామ్ కోసమే చదవకండి, ఒక ఇంట్రెస్ట్ తో చదివితే ఆ ఎంతూజియాజం ని హోల్డ్ చేస్తే మీరు వెళ్ళగలరు లాస్ట్ వరకు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజ్, ఎవ్రీథింగ్, ద వే యూ థింక్, సీ ద థింగ్స్ అనేది ఒకటి నేర్చుకున్నాను సార్. సో సివిల్ సర్వీసెస్ ని ఒక ఎంతూజియాజంతో మనం చదివితే వీ కెన్ క్రాక్ ఇట్ ఈజీలీ అని నాకు అనిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఈ 9 మాసాల సమయంలో సార్ నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే నేను కరెక్ట్ మార్గంలో ఉన్నాను, నేను ఐ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్ అని నీకు అనిపించింది? ఎస్ సార్. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ మీదనే వెళ్ళేవాళ్ళం సార్. ఆన్సర్ రైటింగ్ రాయాలన్న భయం వేసేది, అసలు కరెక్ట్ రాస్తున్నామా లేదా, క్లూలెస్ గా ఉండేది సార్. ఇంట్రడక్షన్ ఏంటి, బాడీ ఏంటి అంటే, ఇప్పుడు మెంటర్ లేనప్పుడు స్టార్ట్ చేయాలంటే ఒక తెలియని భయం ఉండేది సార్. సో మీ దగ్గరకు వచ్చాక పిన్ టు పిన్ మా లైన్స్ అన్ని చెక్ చేసి మరి ఒక స్కూల్ టీచర్ లాగా స్కోల్డింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము బాగా నేర్చుకున్నాం సార్. అది కూడా మేము ఎంకరేజ్ అంటే మోటివేటివ్గా తీసుకొని మేము దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నాం సార్. సో ఆన్సర్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది సార్ మీ దగ్గరకు వచ్చాక. ఐ విల్ డెఫినెట్లీ సే దట్. ఇప్పుడు రోజు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సబ్జెక్టు 2 పెడుతున్నాము. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వల్ల కాన్ఫిడెన్స్ ఏమైనా పెరుగుతుందా? ఎస్ సార్. రోజు మేము చేయగలుగుతాము, ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్యాకిల్ చేయగలుగుతాము. సో రోజు డైలీ టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే సార్, ఆ రోజుకున్న కరెంట్ అఫైర్స్ కానీ ఒక కొద్దిగా స్టాటిక్ సబ్జెక్ట్ 2 కవర్ అవుతాయి సార్. సో ఒక మంత్ మనము ఆల్మోస్ట్ 30 టెస్ట్లు డైలీ రాసేసరికి అదంతా రివిజన్ మనకి ఈజీ అవుతుంది సార్. సో మామూలుగా ఏంటంటే కరెంట్ అఫైర్స్ మంత్లీ కవర్ చేస్తే బాగుంటుందని రికమెండేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే డైలీ మనం టెస్ట్లు రాయడం వల్ల ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ అయ్యి విత్ టెస్ట్ కొంచెం క్లారిటీ మనకు వస్తుంది సార్. ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఒక కరెంట్ అఫైర్ చదివిన తర్వాత మనం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని నోట్ మేకింగ్ చేసి పక్కన పెట్టేస్తాం సార్. ముందు నా ప్రిపరేషన్ మొత్తం అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే చదివిన తర్వాత దాంట్లో క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసి దాంట్లో మనం ఏం మర్చిపోతున్నాం, ద డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ దట్ క్వశ్చన్ మేము ఇక్కడే ఆ రోజే క్లారిఫై చేసుకుంటూ ఉన్నాం సార్. సో దట్ ఈస్ మెయిన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ డైలీ టెస్ట్స్. ఓకే. ఆంథ్రోపాలజీలో 350 తెచ్చుకోగల నమ్మకం వచ్చిందా? డెఫినెట్ గా సార్. మీ బ్లెస్సింగ్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళా చర్చా కార్యక్రమం పెడతాం తప్పకుండా సార్. ఓకే. ఓకే.